ఎలా ఉంటుందో ఒకసారి మీకు రివ్యూ చెప్తా ఫ్రెండ్స్. ఇదైతే పండలేదు, అసలు పండడానికి వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదే స్ట్రాబెర్రీ. ఏమైతే తిన్నా ఎప్పుడు తినలా. హాయ్ అండి, నేను మీ తెలుగు అబ్బాయి మహేష్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసా ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే జింజర్వాడి అని ఒక విలేజ్లో, ఒక చిన్న విలేజ్లో, ట్రైబల్ విలేజ్ అది. అక్కడ ఒక స్ట్రాబెర్రీ తోట అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా చక్కనైన పళ్ళు, మీరు తెలిసి ఉంటుంది కదా స్ట్రాబెర్రీ అంటే చాలా మందికి. దీంట్లో మీరు ఎంతమంది స్ట్రాబెర్రీ పళ్ళు అయితే తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఆ విలేజ్కి అయితే మనం వచ్చేసాం. ఇప్పుడైతే ఆ స్ట్రాబెర్రీ తోటకి వెళ్ళి మీకు అంతా చూపిస్తా, నా కళ్ళతో మీకు అంతా చూపిస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు చూడండి, చాలా చక్కగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్లో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని అల్లం పెట్టుకోండి. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే నా బ్యాక్ సైడ్ ఒక చిన్న జలపాతం అయితే ఉంది, చూస్తారు కదా. ఇప్పుడు వాటర్ అయితే లేకపోవడం వల్ల అయితే చాలా తక్కువ అయితే వాటర్ ఉంది. సరే ఫ్రెండ్స్, మరి ఇంకా టైం వేస్ట్ చేయకుండా అయితే మనము అక్కడికి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందైతే మనమైతే చిన్న జలపాతం అయితే చూసొద్దాం ఒకసారి. ఇటు నుంచి అయితే చూడండి. మేమైతే ఇటు నుంచి వచ్చాం ఫ్రెండ్స్. మేమైతే రమణగూడ క్రాస్ చేసి అయితే వచ్చాం. ఒడిశాలో ఇది రాయగడ డిస్టిక్లో ఒక చిన్న విలేజ్ ఉంటుంది, రామనగూడ విలేజ్. లోనికి వస్తారు జింజర్వాడి అని ఆ గ్రామంలో ఈ చిన్న జలపాతం అయితే ఉంది. పైన మన ఎదురుగా ఒకటి కనిపిస్తుంది కదా, చాలా పెద్ద ఒక కొండ ఎవరెస్ట్. అక్కడి నుంచి అయితే ఇది వాటర్ అయితే పారుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కింద చాలా చేపలు అయితే ఉన్నాయి, బట్ చాలా చిన్నవి. మనము వెళ్ళబోయే రూట్ అయితే అదే ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా, ఆ రోడ్లోనే మనం వెళ్ళాలా. మనమైతే డ్యూక్లో రావడం జరిగింది. మేము ఒక ముగ్గురం వచ్చాము, రాహుల్ అన్న అబ్బాయి అండ్ చందు అన్న అబ్బాయి ఇద్దరు. ఇక్కడ మీరు అలాగే చూసినట్టయితే ఈ ఎల్ఏ ఎంట్రన్స్ రోడ్లో అయితే ఇక్కడ ఒడియాలో రాసుందండి జింజర్వాడి అని. చూడండి, వెండ వల్ల అయితే కనబడడం లేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మేమైతే బైక్ డ్రైవ్ చేసి వెళ్తుంటే ఆ ఫీల్ ఉందండి, అసలు అది చెప్పుకున్న ఫీల్ మీకు తెలవదు. బట్ నేను ఆ సింగిల్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎదురుగా కొండలు, ఆ స్కై, ఆ గాలి చాలా చక్కగా అనిపించింది నాకు ఈ రైడ్ మాత్రం. ఫ్రెండ్స్ చూడండి, మనమైతే ఇప్పుడైతే స్ట్రాబెర్రీ తోటకి అయితే వచ్చేసాం. చూసినట్టయితే మీరు చాలా చిన్న చిన్న చెట్లతో చాలా అందంగా అయితే ఉన్నది తోట. ఇక్కడ మీకు ఒక స్ట్రాబెర్రీ పండు అయితే చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా, ఎంత బుజ్జిగా అయితే ఉంది. చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా ఒక 3-4 అయితే ఒక చెట్టుకి అయితే వచ్చి ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా రెడ్గా అయితే ఉన్నాయి స్ట్రాబెర్రీ. చూసారు కదా, ఇక్కడ మా ప్రాంతంలో కూడా ఈ స్ట్రాబెర్రీ పంట అనేది చేస్తున్నారు. 2 acres అయితే స్ట్రాబెర్రీ పండేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి చూడండి, కొన్ని అయితే ఇక్కడ పాడా ఉన్నాయి, సేలింగ్ లేదు కదా. సేలింగ్ లేకపోవడం వల్ల అయితే కొన్ని వేరడం అయితే లేదు వీళ్ళు. అలాగే మీరు ఇటు సైడ్ చూసినట్టయితే ఊరికి దగ్గరలోనే అయితే ఈ స్ట్రాబెర్రీ తోట అయితే వేశారు. ఊరి మధ్యలో అయితే ఉంది చూడండి. అదైతే మేము అక్కడ బైక్ అయితే పార్కింగ్ చేసాం. అక్కడి నుంచి అయితే ఇలా వస్తే స్ట్రాబెర్రీ తోట ఇది. అలాగే ఈ తోట దగ్గర ఒక పనసకాయ చెట్టు కూడా ఉంది, ఇదిగో చూడండి. ఇక్కడ మాకే కాదండి, మీరు అనుకోగలరు మీ యూట్యూబర్ కాబట్టి మీకు అయితే ఫ్రీగా ఇచ్చారని కాదు. మీరు ఎవరైనా, మీలో ఎవరైనా వచ్చి ఇక్కడ తిని తీసుకెళ్ళినా ఇస్తారు, ఏం ప్రాబ్లంలే. ఇప్పుడు వీళ్ళు సేల్ బంద్ చేశారు కాబట్టి ఉన్న పళ్ళు అయితే నష్టమైపోతుంది కదా. ఇలాగైనా ఎవరికైనా ఇచ్చామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా వాళ్ళకి. మళ్ళీ చెప్పాలంటే వాళ్ళకి అలా ఏమి ఉండదు, వచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. చంద్ర, టేస్ట్ ఎలాగా ఉంది? చాలా బాగుంది టేస్ట్. పులుపుగా ఏమైనా ఉందా? అంతా పులుపు లేదు, కొంచెం తీపిగానే ఉంది. సప్పగా ఉందా? కొంచెం లైట్గా సప్పగా ఉంది, ఎందుకంటే ఇది మళ్ళీ పండలేదు ఎక్కువ. ఇక్కడ పండకపోవడం వల్ల అయితే ఫ్రెండ్స్ కొంత అంటే వేరే సార్ మేము ఏరిన తర్వాత వచ్చాం కదా, దానివల్ల మంచిది ఒకసారి చూసి తిందాం మనం అయితే. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇలాంటివి అయితే బాగుంటాయి, తీగ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదే స్ట్రాబెర్రీ. ఇది మేమైతే ఇక్కడ మాకు
తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్నయ్య అవుతారు. మా చందుకు కూడా వాళ్ళు ఈ తోట ఓనర్ అయితే రిలేటివ్ అవుతారు. దానివల్ల అయితే మేము వచ్చి ఇక్కడ బోల్డ్ అయితే తిన్నాం. ఇది ఒకసారి తింటా ఎలా ఉంటుందో ఒకసారి మీకు రివ్యూ చెప్తా ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. అసలు కొంచెం టేస్ట్గా ఉంది, అంటే సప్పగేం లేదు, బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి తినేది మనం చూద్దాం. స్ట్రాబెర్రీ వచ్చాం కాబట్టి ఎన్నైనా మనం తినొచ్చు, మనం తెలిసిన వాళ్ళే, ఏం టెన్షన్ లే. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చాలా బాగుంది ఒక పండు అయితే చూసా. ఇదిగో చూడండి ఎంత బాగుంది. అండ్ చెప్పుకోవాలంటే స్ట్రాబెర్రీ ఇదే రోజు నేను ఫస్ట్ టైం అయితే తిన్నా, ఎప్పుడూ తినలా. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అస్సలు ఈ క్లైమేట్కి స్ట్రాబెర్రీకి అస్సలు అంటే ఈ పళ్ళు చూస్తేనే సగం నోరూరిపోద్ది. నాకైతే చాలా అంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ప్రాంతంలో కూడా స్ట్రాబెర్రీ పండుతుంది అంటే చాలా సరదాగా ఉంది నాకు. ఇంకో చూడండి, చాలా అంటే చాలా స్ట్రాబెర్రీ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మేమైతే ఇద్దరు అబ్బాయిలతో వచ్చానని చెప్పాను కదా, రాహుల్ అండ్ చందు. ఇక్కడ ముందుకి చాలా అయితే తిన్నారు, మళ్ళీ పెంచుకుంటున్నారు, ఎవరికి ఎన్ని కావాలని తినొచ్చు ఇక్కడ అయితే, మీరు చూస్తున్నారు కదా. అలాగే ఈ సుమారుగా ఈ గుడ్డి మొత్తం 2 ఎకరాలు అని చెప్పాను కదా, 2 ఎకరాలు మొత్తం అయితే ఫెయిల్ది స్ట్రాబెర్రీ. ఒక 20 సెంట్లో ఎంత అక్కడ ఖాళీగా ఉంది చూడండి, వాటర్ కోసం అనుకుంటా దీనికి. అలాగే ఇటు సైడ్ చూస్తున్నట్టయితే ఏమీ లేదు, పత్తి వేస్తున్నారు. అటు ఇదే మొదటి పంట, వీళ్ళది మొదటి పంట చేతికి వచ్చింది అని చెప్పారు. ఒడియాలో వాళ్ళకి ఇక్కడ ఒడిశా కాబట్టి ఒడియాలో అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మేము అంతా కనుక్కున్న తర్వాత అయితే ఈ వీడియో మేము రికార్డింగ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే చందు అన్న అబ్బాయి వేరుకుంటున్నాడు. వాళ్ళ వానర్, ఈ గుడ్డి వానర్ వాళ్ళ రిలేటివ్ మాయ అవుతారట. చందు, మీకు ఈ గుడ్డి వానర్ మాయ అవుతాడా? దానివల్ల అయితే మేము వచ్చి వీటి విచ్చిగా అయితే తినేస్తున్నాం. వీటి విచ్చలుగా అంటే ఫుల్ ఎంజాయ్ చేసి. చూడండి ఇది చందు అయితే ఎన్నేరాడు చూద్దాం. ఎన్నేరాజు చందు? కొంచెం ఇది 6, ఒక 6 అయితే వేరుకున్నాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే చందు, మనం కూడా కొన్ని ఇంటికి తీసుకెళ్దాం. రాహుల్, నువ్వు వేరావా? అసలు ఈ నేచర్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. సిచ్యువేషన్ అండ్ ఈ క్లైమేట్ మేము చెప్పుకోవాలంటే ఈ ఎండలో అండ్ ఈ గాలిలో, పక్కనే స్ట్రాబెర్రీ తోటలో పెద్ద మౌంటైన్ కొండ అయితే ఉంది. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇటు సైడ్ కూడా ఏదో పండిస్తున్నారు. ఇక్కడ జాలి అయితే వేయడం వల్ల అయితే మేము అటు సైడ్ వెళ్ళలేకపోయాము. ఈ గుడ్లో వాళ్ళు అతను అయితే లేరు. కందులు కూడా కొన్ని పండు పెడుతున్నారు, అదే పండిస్తున్నారు. ఇదిగో చూడండి, ఇది అంటే ఇది ఎక్కువ రోజులు వేరకపోతే ఇలా బ్లాక్ అయితే వస్తుంది స్ట్రాబెర్రీ. అక్కడ కూడా ఇది కూడా చూడండి, ఇది చాలా బాగుంది పండు వేరే బాగుంది చూడడానికి. మీ ప్రాంతంలో కూడా ఇలా పండిస్తున్నారంటే కామెంట్ అయితే చేయండి. మేమైతే వచ్చాం కరెక్ట్గా 1:10కి అయితే వచ్చాము. ఇప్పుడు టైం అయితే 1:10 అయితే అవుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి స్ట్రాబెర్రీ కాయను కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదైతే పండలేదు, అసలు పండడానికి వస్తుంది కాయ. అలాగే ఇటు సైడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా మంచి చక్కనైన పండు అయితే ఉంది స్ట్రాబెర్రీ. చెట్లు అయితే ఈ విధంగా ఉంది. చెట్లు అయితే ఎక్కువ హైట్ ఏమీ అయితే పెరగలేదు, చిన్న చెట్లే పెరుగుతాయి, ఇంతే పెరుగుతాయి అనుకుంటా నాకు తెలిసి. అలాగే ఇక్కడ చాలా బోల్డ్, చాలా అంటే చాలా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. సేల్స్ ఆపేయడం వల్ల చాలా వరకు అయితే నష్టం వచ్చింది వీళ్ళకి. దానివల్ల అయితే బయట వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీలో కూడా ఎవరికైనా కావాలంటే వచ్చి వేరుకొని తీసుకోవచ్చు, తినేయచ్చు కూడా. మీకు ఎన్ని తినాలనుకుంటే అన్ని తినవచ్చు, ఏమి కూడా అనరు. ఒకసారి మీరు చెప్పి తీసుకోవాలా. వీళ్ళు ఏంటంటే రేట్స్ తక్కువ కాబట్టి ఏందో మళ్ళీ నాకు అయితే తెలియదు. అసలు గుడ్డి మొత్తం అయితే చాలా అంటే చాలా నష్టం అయిపోయినాయి. మీరు చూసినట్టయితే బ్లాక్ కలర్లో కొన్ని ఉన్నాయి, అవన్నీ అయితే పోన్నాయండి. దానివల్లే అనుకుంటే ఎవరు వచ్చిన వాళ్ళకి అర కేజీ అయితే ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నారు తినడానికి. వాళ్ళకి ఆ టైప్ సంతోషంగా ఉంటుంది ఏందో మరి అలా ఇచ్చేస్తున్నారు. మాకైతే ఒక 1 కిలో అయితే ఇస్తామని చెప్పారు, అది లాస్ట్లోకి ఏరుకుంటామని మేము చెప్పాము. చూడండి మీరు చూసినట్టయితే ఎదురుగా ఊరు ఈ మొత్తం వాళ్ళ స్థలమే, వాళ్ళు పర్సనల్గా ఉడుచుకున్నారంట స్ట్రాబెర్రీ చెట్లు అంతా. మేమైతే ఒక చెట్టు తీసుకు వెళ్తాం అనుకున్నాం, బట్ అవ్వలేదు. ఇది
బతుకుద్దో లేదో ఎందుకు లేండి అని మేమే అన్నాం వాళ్ళకి. వాళ్ళైతే తీసుకెళ్ళమన్నారు ఒక చెట్టు. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే వెండకైతే కొన్ని పళ్ళు అయితే ఊడిపోన్నాయి చూడండి, వేరలేదు. వేరకపోవడం వల్ల అయితే అసలు సేలింగ్ కరెక్ట్గా ఉండదు ఒక్కొక్కసారి. దానివల్ల అయితే కొన్ని పళ్ళు అయితే పాడైపోన్నాయి. అదిగోండి చూడండి, చందు అయితే మళ్ళీ వేరుతున్నాడు కొన్ని పళ్ళు అయితే. ఇక్కడ చూడండి, తోట మధ్యలో నుంచి ఒక ఊరినైతే చూపించాను కదా, అదే ఇది జంజరవాడి అన్న విలేజ్ గ్రామం. మేము ఆ పక్కన నెక్స్ట్ వీధిలో అయితే మేము బైక్ అయితే పార్క్ చేసి నడిచి అయితే వచ్చాము. ఆ వానరాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చాము. మీరు ఇక్కడ చూడండి, మేమైతే ఓన్లీ తినడానికి అయితే ఇన్ని పళ్ళు అయితే వేరుకున్నాం. బట్ మళ్ళీ కవర్లో అయితే ఉంది 1 కిలో, అది మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఇక్కడ స్కిప్ చేసుకుంటే అయితే చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేమైతే ఇన్ని తీసుకొచ్చాము ఇంటికి. ఇది 10 పీసెస్ వచ్చి అట 40 రూపీస్ అట. మాకు అంతా ఫ్రీ అని ఇచ్చారు, యూట్యూబర్ అని చెప్తే ఫ్రీగా ఇచ్చారు. మళ్ళా తర్వాత మన వాడికి ఏంటంటే అక్కడ రిలేటివ్ కాబట్టి మాయ అవుతారు కాబట్టి మేము అంతే వెళ్ళి బీభత్సంగా అయితే తిని వచ్చాం. సరే, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే చేయండి ప్లీజ్. అలాగే మీ సపోర్ట్ నాకు చాలా కావాలా. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.